దావోస్ పోయిండు, పని పాట ఏమీ లేదు. ఇక ఏమంటారు సామెత, పనిలేనోడంట పిల్లి తల కొరిగిండంట. ఇక వానికి పని పాట అనేది లేదు. ఇక ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇక వీళ్ళని ఎట్లా డైవర్ట్ చేయాలి అని చెప్పేసి ఇక సీట్లు అవి ఇవి అని చెప్పేసి పంపిస్తున్నాడు ఆయన. ఈ నోటీసులకి, ఈ లొటపీస్ కేసులకి ఎవడు భయపడేదే లేదు. ఎందుకంటే తెలంగాణ తీసుకొచ్చిన దేవుడు బాపు కేసీఆర్ గారు. ఆయనకు భయం ఏంది? అసలు తరిమి కొడతాం తప్ప భయపడేదే లేదు. భయపడే ప్రసక్తి లేదు, బ్లడ్ లో కూడా లేదు. మాకు తెలంగాణ బిడ్డలంగా చెప్తున్నాం. సమ్మక్క సారలమ్మ జాతర కాడ సీతక్క మంచిగా డాన్సులు ఆడుతున్నది. వాళ్ళకు వాటర్ లేవు, బస్సులో ప్రయాణం చేయని ఇంకా బస్సులు లేవు, ఏమి లేవు. అసలు ఏంది ఇది ప్రభుత్వము? ఎందుకు సీఎం ని ఎందుకు ఎంచుకుంటారు? సరే కేసీఆర్ గారి పరిపాలన కంటే బెటర్ ఉంటదేమో. ఇంకా తులం బంగారం కావచ్చు, 2500 మాలాంటలు కావచ్చు, 4000 పెన్షన్ కావచ్చు అని చెప్పేసి ఇవన్నీ దొంగ హామీలు ఇచ్చి ఆడలతోనే అయ్యిండు సీఎం. అదే ఆడబిడ్డలు ఆయన గద్ద దిప్పనికే సిద్ధంగా ఉన్నారు. పుసుకున్న ఊర్లో కొడుతూ రేవంత్ రెడ్డి చెప్పుల దండేసి కొడతారంట. తుప్పున ఉంచుతున్నారు. నీ పాలనం బట్టి పోకు జర దండం పెడతా చాలా. ఇంకా అసలు ఆయన గురించి మాట్లాడాలంటే బూతులు వస్తాయి. రేవంత్ రెడ్డి పైశాచిక ఆనందాన్ని పొందడానికి ఇవన్నీ విచారణల పేరుతోటి వాళ్ళను బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ తెచ్చిన నాయకుడిని, తెలంగాణ ఆత్మ అయినటువంటి తెలంగాణ భూమిపుత్రుడిని, కారణ జన్ముడిని ఒక కలంకితుడుగా చూపిద్దామనే ప్రయత్నంలో భాగమే ఇదంతా. వాడికి ఏది వర్కౌట్ కాదు, పాలన వర్కౌట్ కాదు, అది చేయడం కూడా ఏది వర్కౌట్ కాదు వాడికి. రేవంత్ రెడ్డికి ఏం శాతం అయితే లేదు. 6 గ్యారెంటీలు పక్కకు పెట్టిండు, 420 అయితే లేదు. ఏం శాతం కాక ఈ రోజు డైవర్సల్ పాలిటిక్స్ ఏం లేదు. దావూస్ పోయిండు. ఇలా మేడారంలో చూస్తే పాపం ట్రాఫిక్ కష్టాలు, తిండి తిప్పలు లేవు. గురుకులంలో చేస్తలేరు. ఎక్కడ చూస్తే పెద్ద ఆయన ఈ రోజు తెలంగాణ తెచ్చిన ఆయన గొప్ప వ్యక్తిని ఆయనను పక్కకు పెట్టి ఆయనకు సిట్ నోటీస్ ఇచ్చిందంటే వాడి పతనానికి ఇది కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందండి. పెద్ద ఆయనకి ఎప్పుడైతే ఇచ్చిండో సిట్ నోటీస్ వాడి పని అయిపోయింది. దొంగవాడు, ఓటుకు నోటు దొంగ కాబట్టి దొంగ ఆలోచనలే ఉంటాయి. కాబట్టి వాడు అట్లనే చేస్తాడు. దరిద్రంగా ఉంది. ప్రజలైతే తూతు అంటున్నారు. సిగ్గులేనివాడు వాడు, సిగ్గులేని జన్మ. ఎందుకు ఇది నడా తెలియదు. ఏదో అడ్డి మారి గుడ్డి దెబ్బ అన్నట్టు ఏదో కోతి కొబ్బరి చిప్పలాగా దొరికింది. ఆ దొరికిన దాన్ని ఇట్లా వాడుకుంటున్నాడు. వాడు ఏం శాతం అయితే లేదు. దావుస్కి ఎందుకు ఈ వయసులో చదువుకుంటున్నాడు అంట. నాకు సిగ్గు అవుతుంది. కొంపదీసి ఇంగ్లీష్ అయితే నేర్చుకుంటున్నాడు కదా, వచ్చి అది ప్రయోగం అయితే చేయడుగా నా మీద. వాడు మొదలే బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడతాడు. సిట్ నోటీసులు అంటే సిగ్గులేనివాడు కాకపోతే గిట్లిస్తారా పెద్ద ఆయనకు పట్టుకొని? తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ వీరుడు, తెలంగాణ ప్రదాత, బంగారు తెలంగాణకు భావి భవిష్యత్తు ఇచ్చేట ఆయనకు ఈ రోజు వాడు మనకి ఇచ్చిండంటే దౌర్భాగ్యం. ఈ రోజు తెలంగాణ ఆత్మ గౌరవం మీద దెబ్బ కొట్టిండు వాడు. ఈ రోజు సిట్ నోటీస్ ఇచ్చి, నోటీస్ ఎక్కడ ఇవ్వాలో కూడా తెలియదు. దానికి గోడలు కట్టిస్తారా? ఎవరు చెప్పిండడానికి నాకు అసలు అర్థం కాలేదు. గోడలకు ఎవరైనా అంటిస్తారా? ఆయన ఇల్లు ఆడుందని చెప్పి అలా మంత్రులు ఏమో అక్కడ ఇన్విటేషన్ ఇస్తారు. ఎక్కడ మన సమ్మక్క సారక్క జాతరకు రమ్మని ఇక్కడ సిట్ నోటీస్ అవి ఇడిస్తారు. ఏడుంటాడు తెలియకుండానే పంపిస్తారు. ఆ మంత్రులకి సిగ్గుండాలే. హోమ్ మినిస్టర్ వాళ్ళ దగ్గర పెట్టుకున్నాడు, పదవి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. పోలీసు వాళ్ళని ఆట ఆడిస్తున్నాడు. వాళ్ళు పిచ్చోళ్ళలాగా ఏం చేయాలో తెలుస్తుంది. పాప వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? పోలీసు వాళ్ళు, హోమ్ మినిస్టర్ పదవి అందరినీ, ముఖ్యమంత్రి పదవి అందరినీ కాబట్టి ఆట ఆడిస్తున్నాడు, ఆడుతున్నాడు. అంతే. ఆడ జరుగుతున్నది ఏం లేదు. ఈ రోజు రేవంత్ రెడ్డికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఈ సిట్ నోటీస్ ద్వారా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఉద్యమకాట. ఈ రాష్ట్ర హోంమంత్రిని ఏది పడితే చేస్తాను నడుతుందా? పట్టబలు మిట్ట మధ్యాహ్నం ఎలక్షన్ దొరికిన దొంగ ఆయన సిట్టు విచారణ అంట, నోటీస్ అంట, దానికి కేసీఆర్ రావాలంట. అందుకే వచ్చిండు ధర్మంగా. కేసీఆర్ గారు తప్పు చేయలేదు కాబట్టి, తప్పించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఇలా హైదరాబాద్కి వచ్చిండు. విచారణ చేసుకోరి. దేనికి విచారణ? సిట్ విచారణ, ఫోన్ ట్యాపింగ్. ఆధారాలు ఉన్నాయా? సాక్షులు ఉన్నారా? సాక్షే కేసీఆర్ అన్నప్పుడు ఎక్కడిది తప్పు? ఎవరు చేసినట్టు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రుల ఫోన్ వింటుండు కాబట్టి నిన్న కాక మొన్న 3 పిల్లల పంచాయతీ పెట్టి కోమటిరెడ్డి వెంకటకి, నిన్న కాక మొన్న బొగ్గు స్కామ్ లో ఇరికిచ్చిండు బట్టి విక్రమార్కని, నిన్న కాక మొన్న మంత్రులు పంచాయతీ వచ్చి కొండా సురేఖ దేవాదాయ శాఖ మంత్రి ఉండి నిన్న మేడలో పోవాలంటే లాస్ట్ అలిగి నిన్న పోయింది. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? దాచుకో స్కీమ్ తప్పితే ఏం నడవట్లేదు. 6 గ్యారెంటీలు 420 హామీలు చెప్పి మొత్తం మోసం. కేసీఆర్ గారు లక్ష రూపాయలు ఇచ్చి పెద్దమైన అయితే నీ తులం బంగారం ఇస్తాను అరాసు పాడపాడి ఇలా ఆడపిల్లలు ₹1,00,000 రావట్లేదు. తులం బంగారం తుస్తున్నది. ఏమైంది? మా రైతుల బతుకు ఏమైంది? కేసీఆర్ ధర్మాతుడు, కేసీఆర్ పెద్ద రైతు కాబట్టి రైతులు రాజేయాలని, తెల్లగా పుల్లగా ఉండాలని, ఇబ్బంది పడవద్దు, ఎద్దేడ్చిన వ్యవసాయం రైతు రాజ్యం బాగుపడి చెత్తలేదని మాకు రైతు బంధు లాంటి పథకం పెట్టి మాకు ఎకరానికి 10,000 రూపాయలు మమ్మల్ని కడుపుని కాపాడుకుంది కేసీఆర్. అయితే 10,000 పోయినాయి, 15,000 అన్నాడు, 12,000 పోయినాయి. 3 సార్లు యాసంగి. ఇప్పుడు ఈ కారు కూడా రైతు భరోసా రాలేదు. ఏం చేయాలి మా రైతు పరిస్థితి? కాలువ నీళ్లు లేక, కరెంటు లేక కష్టకాలం ఉన్న రైతు చచ్చిపోయి
ఇవాళ రైతు బీమా కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో 20 నెలల కాలంలో 850 మంది రైతులు చచ్చిపోయారు, దాని మీద సిట్ విచారణ ఇది. ఈ రాష్ట్రంలో గురుకుల పాఠశాలలో 120 మంది పిల్లలు పోలేక చచ్చిపోయారు, దాని మీద సిట్ విచారణ ఇది. ఈ రాష్ట్రంలో ఉన్న బస్సులు తగ్గించి ఫ్రీ బస్ అని చెప్పి అత్యధిక మహిళలు చచ్చిపోయారు, దాని మీద సిట్ విచారణ ఇది. ఇవన్నీ వదిలేసి ఇక ఆటో కార్మికులు 12,000 ఇస్తారు, వాళ్ళకి మోసం చేసిండు. ఒకటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దొంగ, పట్టపగలు మిటి దొరికిన దొంగ. ఆయన ఏది పడితే అది మాట్లాడితే మీకు సిద్ధంగా లేవు. ఈ రేవంత్ రెడ్డికి మతి లేకుండా పోతుంది, పిచ్చి పట్టింది రేవంత్ రెడ్డికి. ఒక సీఎం ప్రవర్తించే ప్రవర్తన ఇది కాదు. ఆయన ఒక సీఎం పదవిలో ఉండి ఎట్లుందంటే కొత్త బిచ్చగానికి పొద్దెరగదు అన్నంత పనులు చేస్తున్నాడు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే అందరి మీద ఎవరికైతే నోటీసులు పంపించి, ఎవరైతే ఫోన్ ట్రాపింగ్లు చేపించి, ఇప్పుడు ఎవరినైతే బెదిరిస్తున్నాడో, ఎవరినైతే బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నాడో రేవంత్ రెడ్డి, అట్లనే ఇప్పుడు కేసీఆర్ ని కూడా బ్లాక్ మెయిల్ చేయడానికి అదొక పున్నాహం పండిండు. ఎందుకంటే 6 గ్యారంటీలు అడుగుతున్నారు. ఈ 6 గ్యారంటీలు మేము చేయలేమన్న ఒక ఇంటెన్షన్ తోటి ఏదో ఒకటి పక్కకెళ్ళి ఒకటి తీసుకొచ్చి పెడుతున్నాడు పుల్ల. కానీ ప్రజలేమి ఎర్రోళ్ళు పిచ్చోళ్ళు ఏం కాదు. నీ పిచ్చితనం మొత్తం తీయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు. మీరు అనుకున్నంత ఎర్రోళ్ళు తెలంగాణ ప్రభుత్వం కాదు. మీ ప్రభుత్వం ఏపీ ఉన్నప్పుడు మీరు పరిపాలించిన ప్రభుత్వం వేరు. ఇప్పుడు మా కేసీఆర్, మా బాపు వచ్చినప్పటి నుంచి నడిపిస్తున్న తెలంగాణ వేరు. కాబట్టి మైండ్ ల దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించి రేవంత్ రెడ్డి, ఖబర్దార్. మేమందరం నీకు ఒకటే మాట చెప్తున్నాం బిడ్డ, ఇంకొక 2 సంవత్సరాలన్నర మాత్రమే నువ్వు ఆడింది ఆట, పాడింది పాట. ఆ తర్వాత మేము ఆడుతాం చూడు ఆట. బతుకమ్మ ఆట ఆడితే బిడ్డ బట్ట లేకుండా ఊడగొట్టు కూడా తొలకపోయాడు ఖాయం. రేవంత్ రెడ్డి తప్పిపోయిండు తెలంగాణ రాష్ట్రంలో. ఆయన దుబాయ్ లో ఉన్నాడా లేకపోతే ఎక్కడ ఉన్నాడో మాకు తెలుస్తలే. మేము వాంటెడ్ అనే పెడదామని చూస్తున్నాం. ఎందుకు పెడదాం అనుకుంటున్నాం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏం డెవలప్మెంట్ చేసిండో రేవంత్ రెడ్డి గారు చెప్పాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు. ఈ రోజు బడ్జెట్ సమావేశం ఉందన్నారు. బడ్జెట్ సమావేశం అయిపోయిందా అవ్వలేదా తెలియదు. బడ్జెట్ సమావేశంలో ఒక ముఖ్యమంత్రి అనే వాళ్ళు బడ్జెట్ సమావేశానికి రావాలి. ఈ రిపబ్లిక్ డే అప్పుడు కూడా జెండా గుంజని అంత మీటింగ్ ఏముందో రేవంత్ రెడ్డికి అర్థమైతలే. నీ అల్లుడు ఎవరైతే నీ అల్లుడు ఉన్నాడో నీ అల్లుడిని విచారణ చేయాలి. నీ క్యాబినెట్ లో ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళందరినీ విచారణ చేయాలి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కుమారుడు వార్చులతోటి దొరికిన ముద్దాయిని ఆయనకు విచారణ లేదు. ఎందుకంటే వాళ్ళు మంత్రులు. ఈయన మాజీ ముఖ్యమంత్రి అని మేము తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ఎప్పుడు అనుకోలే. మాజీ ముఖ్యమంత్రి అని తెలంగాణ రాష్ట్ర ప్రజలు చిన్న పిల్లలకు అడిగిన కేసీఆర్ తాత ఏడున్నాడు అమ్మ అంటే ఆ ఫ్లెక్సీలు ఎవరు పెడతారు. దొంగ ఏడున్నాడు అంటే వీడు బ్యాగులు మోస్తున్నా అంటారు. అట్లా ఉంది రేవంత్ రెడ్డి. మొగోడైతే ఈ విచారణ ఏదైతే ఉందో తప్పు విచారణ అని తెలుసుకోవాలి. అసలు విచారణ లేదు, ఏం లేదు. కానీ ఇది ఒక లొట్ట పీస్ కేసు. కొన్ని రోజుల ముందు అన్నాడంట గద్దెలు గులుస్తా, అది గులుస్తా అని. నీ గద్దె దింపేంత వరకు బీఆర్ఎస్ కార్యకర్తలు కొట్లాడతాం. మేము మీ లెక్క చిట్టీల ముఖ్యమంత్రి కాదు. మేము చిట్టీలేసి చిన్నప్పుడు మేము దొంగ పోలీసులు ఆడుతుండే. చిట్టీలలో ఎవరు దొంగ వస్తే ఆడే దొంగ అని పర్మనెంట్ గా దొంగ అంటాం మేము. ఇంకా రేవంత్ రెడ్డి గద్దెలు కూలుస్తా అంటున్నావు కదా, నీకు గవర్నమెంట్ లో డబ్బులు ఎవడిస్తలేదు, నీకు అప్పే పుడతలే అంటున్నావు. మా గద్దెలు నువ్వే కట్టు, మేస్త్రి లెక్క గద్దెలు కట్టు, మేమే ఇస్తాం కిరాయి కూడా. ఏదైతే చేస్తున్నారో అది అనుచితమైన కార్యక్రమము. తెలంగాణ ఉద్యమం నుంచి తెలంగాణ తీసుకొని వచ్చిన మా కేసీఆర్ గారిని ఈ విధంగా చేయడం అనేది చాలా తప్పుగా పరిగణిస్తున్నారు తెలంగాణ ప్రజలందరూ. పిచ్చోడి చేతిలో రాయేలాగా అయితే ఉంటుందో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అలాగే చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మనము అమెరికాలో, ఇప్పుడు ఆయన అమెరికా పర్యటనలో ఉన్నారనుకుంటే రేవంత్ రెడ్డి గారు, అక్కడ ట్రంప్ ఏ విధంగా అయితే ప్రవర్తిస్తున్నాడో ఆయన ఆలోచనలను తీసుకొచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఆయన అక్కడ కలిసినట్టున్నాడు. బహుశా ఇక్కడ వచ్చి ఆయన ఇవన్నీ చేస్తున్నాడు. తర్వాత ప్రజలే గుణపాఠం చెప్తారు, ప్రజలే బుద్ధి చెప్తారు. మొత్తం మీడియాకు తెలుసు, పబ్లిక్ కు తెలుసు. ఈ రోజు కేసీఆర్ గారి మీద సీట్ ఇచ్చిన నోటీస్ అంటే అది బాధాకరం. తెలంగాణ తెచ్చిన మహాత్మా, తెలంగాణ కోసం పోరాటం చేసిన, ప్రాణకు బలిదానం వరకు ఇచ్చేది రెడీ ఉన్నారు మంచి కేసీఆర్ గారు. ఈ రోజు రేవంత్ రెడ్డి కూర్చున్న కుర్చీ జస్ట్ బికాస్ ఆఫ్ కేసీఆర్ భిక్ష. ఈ రోజు రేవంత్ రెడ్డి మర్చిపోతున్నారు. తెలంగాణ లేకుంటే రేవంత్ రెడ్డి లేరు, తెలంగాణ లేకుంటే ఈ రోజు ఆయన ముఖ్యమంత్రి లేదు. కానీ అనవసరంగా కేసీఆర్ ఫ్యామిలీకి టార్గెట్ చేయాలి, కేసీఆర్ అన్నకు టార్గెట్ చేయాలి, కేటీఆర్ అన్నకు, హరీష్ అన్నకు, సంతోష్ అన్నకు టార్గెట్ చేసుకొని ఏం లాభం లేదు. మొత్తం తప్పు. 100% ఇది క్లియర్ చీట్ వస్తారు. రేపు ప్రజా శిక్ష ఇస్తారు. రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ గా పెట్టుకున్నాడు. డే 1 ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయిందో అప్పటి నుంచి కూడా
బీఆర్ఎస్ పార్టీ లేకుండానే చూడాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాడు. అది కాదని వారికి కూడా తెలుసు కాబట్టి ఇట్లాంటి చిల్లర వేషాలు వేసుకుంటూ తిరుగుతా ఉన్నాడు. సో గతంలో కాళేశ్వరం పేరుతో కాలయాపన చేసిండ్రు, ఫోన్ ట్యాపింగ్ తో ఇప్పుడు కాలయాపన చేస్తుండ్రు, అండ్ ఈ ఫార్ములా రేస్ తోని అప్పుడు కాలయాపన చేసిండ్రు. అన్నిటికీ ఇన్వెస్టిగేషన్ పేర్ల మీద తిప్పిండు, ఇప్పటిదాకా ఒక్కటి కూడా ప్రూవ్ చేయలేకపోయినారు. కేవలం డైవర్షన్ లో భాగంగానే ప్రజలని కన్ఫ్యూజ్ చేసి ఇబ్బంది పెట్టి రాజకీయం నడిపియాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు చేస్తున్న చర్యలు. అండ్ క్లియర్ గా గతంలో కేసీఆర్ గారు చెప్పారు ఎప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ జరగలేదు, మా ప్రభుత్వం చేయలేదు, దానికి ఒక సపరేట్ ఇంటెలిజెంట్ వ్యవస్థ ఉంటది. సో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలే కానీ అది కూడా రాష్ట్ర దేశ భద్రతని బేస్ చేసుకొని మాత్రమే వారు తీసుకున్న నిర్ణయాలు తప్ప దానికి వ్యక్తిగతంగా పార్టీకి కానీ మాకు కానీ ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి వాళ్ళు క్లియర్ గా చెప్పారు. అండ్ అట్లానే గతంలో రీసెంట్ గా ఇప్పుడున్న ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రులు కూడా వాళ్ళ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చెప్పేసి బహిరంగంగా చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ, మేం కాదు. మరి ఇప్పుడు ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారో అధికారులు కూడా సుమోటోగా వాళ్ళు చేసిన ఆరోపణల మీద ఏమంటారు ఒకటి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వాళ్ళ దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేస్తారు, ఎవరు వాళ్ళ మాటలు వింటున్నారు అనేది కూడా నిరూపణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఏదైతే చర్య కేసీఆర్ గారిని టచ్ చేసిరో ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణ నలుమూలల నుంచి తెలంగాణ కేసీఆర్ గారి మీద ఉన్న ప్రేమతో వచ్చే వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తారు. ఖచ్చితంగా కేసీఆర్ గారికి మద్దతుగా నిలబడడానికి అయితే మేము సిద్ధంగా ఉన్నాం. మీరే చూస్తున్నారు, రౌడీ రాజ్యం, పోలీసుల రాజ్యమే నడుస్తుంది. ఎక్కడ కూడా గతంలో 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారు తెలంగాణ అభివృద్ధి సంక్షేమం గురించి కృషి చేస్తే ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి గారు ఆ అభివృద్ధిని కాలదొక్కడానికి, ఆ సంక్షేమ పథకాలు అందించకుండా ఉండడానికి ఇవన్నీ చర్యలకి పాల్పడుతున్నారు. 6 గ్యారంటీల పేరుతోని అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసి ఇప్పుడు అదే ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్నికలు వచ్చినాయి, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ నడుస్తున్నాయి, అవన్నీ డైవర్ట్ కావాలా? ప్రజలు వాళ్ళని ప్రశ్నించకుండా ఉండడానికి ఫోన్ ట్యాపింగ్ పేరుతో టీవీల ముందు అతుక్కోపోయి ఉండే విధంగా ఇవన్నీ చర్యలు పాల్పడుతున్నారు. ఆ వేవ్ లో వాళ్ళు ప్రచారం చేసుకోవాలా, క్లోజ్ చేసుకోవాలా, గెలవాలా, అట్లనే దొంగ ఓట్లు వేయించుకోవాలా, పైసలు పంచాలన్న ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ మా బీఆర్ఎస్ పార్టీ చేయలేదు. ఇన్ కేస్ చేసిందని వాళ్ళంటే నిజంగా సెంట్రల్ లో ఇప్పుడు సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ మీద కూడా కొన్ని ఆరోపణలు బీజేపీ నాయకులు నేషనల్ హైరైడ్ కేసులో చేసిరు. మరి అది అక్రమం అయితే ఇది కూడా అక్రమమే, అది నిజమైతే ఇది కూడా నిజమవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అది అక్రమం అంటున్నారు, వాళ్ళు ఏం తప్పు చేయలేదు అంటున్నారు. మరి మేము కూడా అదే చెప్తున్నాం కదా, నీ చేతిలో నీ పవర్ ఉంది. ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రివి, వీడు ఉన్నావు, 2 ఏళ్ల నుంచి నీకు అధికారం ఉంది, పోలీస్ శాఖ ఉంది, వివిధ డిపార్ట్మెంట్ల అన్ని యాక్సెస్లు ఉన్నాయి. అన్ని ఉన్నప్పుడు కూడా 2 years నుంచి ఇన్ని విచారణ పేరుతో తిప్పినావు తప్ప ఒక్కటి కూడా ఆధారాలు బయట పెట్టలేకపోయినావు. ఇదే విధంగా ఇంకా 3 ఏళ్ల పాటు కాలయాపన చేస్తాడు కానీ ప్రజలకు మాత్రం ఏమీ చేయడు అనేది క్లియర్ గా కనిపిస్తుంది. కేసీఆర్ గారిని ఒక ప్రతిపక్ష నాయకుడు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి సాధకుడు, తెలంగాణ కోసం ప్రాణాన్ని పణంగా పెట్టినటువంటి నాయకుడిని ఈరోజు సిట్ల పేరుతోటి ఇక్కడికి పిలవడం అనేది దీన్ని ఖండిస్తా ఉన్నాం. తెలంగాణ న్యాయవాదులుగా గతంలో కూడా కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, సంతోష్ రావు గారిని ఈ రకంగా పిలిచారు. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ 10 రోజులు ఉన్న సందర్భంలో మరి ప్రజలందరూ కూడా ఇటు ఓట్లేసే సందర్భం ఉన్నది కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి దాన్ని డైవర్ట్ చేయడం కొరకు ఏదో జరిగిందని చెప్పేసి సిట్ల పేరుతోటి కేసీఆర్ ని బదనం చేయడం కొరకు పిలుస్తా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. సిట్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు రాజ్యాంగాన్ని ఉల్లంఘన చేయబడతా ఉన్నది. వాళ్ళు ఆ రోజు నిన్న గోడకు అతికించిపోవడం అనేది కూడా చట్ట విరుద్ధం. ఎక్కడైతే వ్యక్తి ఉంటాడో మీరు విట్నెస్ గా పిలుస్తున్నారో, పిలిచేటప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి పోయి నోటీసులు ఇచ్చి ఎగ్నాలెడ్జ్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉండే. కానీ మీరు అక్కడ పోకుండా ఈరోజు గోడకి అతికేయడం అనేది కూడా చట్ట విరుద్ధం. అదే విధంగా మీరు ఎప్పటికప్పుడు కూడా చట్టాలను ఎక్కడికెక్కడ ఉల్లంఘిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి కేసీఆర్ గారిని బదనం చేయడానికి వ్యక్తిగత కక్షగా తను జైలుకు పోయాడు కాబట్టి మేము కూడా వీళ్ళని జైలుకు పంపుతాం అనే పద్ధతిలో పోతా ఉన్నాడు. దీన్ని ఎవరు ప్రజలు హర్షించరు. రేపు రాబోయే కాలంలో తప్పకుండా ఈ మున్సిపల్ ఎలక్షన్స్ లో మరి మొత్తం కూడా జనం మరి కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేయాలని చెప్పి మేము పిలుపునిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర జాతిపిత కేసీఆర్ గారు, తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారిని సిట్ విచారణకు పిలిచారు. ఇది చాలా అమానుషంగా మేము భావిస్తున్నాము. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు అందరూ కూడా తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాము. ఎందుకంటే సుప్రీంకోర్టు తేల్చి చెప్పాక, సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో ఇందులో ఏమీ లేదు, మాకు ఆధారాలు ఏం సబ్మిట్ చేయలేదు కాబట్టి కేసు కొట్టివేయండి అని చెప్పి సుప్రీంకోర్టే చెప్పాక కూడా సిట్ పేరు మీద పదే ఎంక్వైరీలు అని చెప్పి పదే నోటీసులు అంటించడము, గోడలు కంటించడము, ఇది చాలా
ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా జరుగుతున్న కుట్ర అని మేము భావిస్తున్నాము. రేవంత్ రెడ్డి ప్రజాపాలన అనే పేరుతో ప్రజాక్షేత్రంలోకి వచ్చి గత 2 సంవత్సరాలుగా కాలయాపన మాత్రమే చేస్తున్నాడు. ఏదో ఒక పని మీద ఏదో ఒక విషయంలో డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతుంది తప్ప ఇక్కడ వాళ్ళు ప్రజాపాలన మేము అడుగుతున్న 6 గ్యారెంటీలు ప్రజలకు ఏదైతే 6 గ్యారెంటీలు అమల్లోకి తీసుకొస్తా అన్నాడో 6 గ్యారెంటీలు ఏమైనాయి? 1 ఇంచు అభివృద్ధి జరగట్లేదు, 1 రూపాయి బడ్జెట్ కేటాయించట్లేదు. దేనికి మీరు ఇస్తానన్న మహిళా బంధు ఏమైంది? ఇవన్నీ కూడా ఏమైంది? ఏదైతే తులం బంగారం ఏమైంది? మేము పదే అడుగుతున్నందుకు లక్ష్యం సాధించడం కోసం ఈ చర్యలు ఏదైతే చేస్తున్నారో ఇది డెఫినెట్ గా ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. ఇందులో ఏమీ లేదు. ఎందుకంటే 2 సంవత్సరాలు ఎన్నిసార్లు విచారిస్తారు? అట్లీస్ట్ ఒక్కసారైనా మా కాకపోయినా మీడియా కాకపోయినా పబ్లిక్ కి ఎవరో ఒకరికైతే చూపించాలి కదా, ప్రూఫ్ ఆధారాలు అయితే చూపించాలి కదా, ఆధారాలు అయితే ఇవ్వాలి కదా. 1% ఏమి ఆధారాలు లేకుండా కేవలం పదే ఇలా పిలిచినంత మాత్రాన్ని ఇక్కడ ఒడిగేదేం లేదు, ఇక్కడ చేసేది ఏమీ లేదు. ప్రజలందరూ కూడా వీటన్నిటిని గమనిస్తున్నారు. ప్రజలు గట్టిగా జవాబిచ్చే రోజు ముందుంది. కాబట్టి రేవంత్ రెడ్డి ఖబర్దార్, మేము ఇదే చెప్తున్నాము. మీరు పదే ఎన్నిసార్లు పిలిచినా కూడా విచారానికి వీళ్ళు హాజరవుతున్నారు అన్నంత మాత్రాన్ని చేతకంతనంగా తీసుకోవద్దు. డెఫినెట్ గా కేసీఆర్ గారి పైన ఈగ వాలినా కూడా రాష్ట్రం అంతా కూడా బగ్గుమంటుందని చెప్పి మేము హెచ్చరిస్తూ ఇంకోసారి ఇవన్నీ రిపీట్ చేయొద్దని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ గారికి నోటీస్ ఇవ్వడం అనేది చాలా తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. ఎందుకంటే నార్మల్ గా విచారణకు పిలవడం సహజమే, కానీ వాళ్ళకున్న రూల్స్ ప్రకారంగా 65 years అబోవ్ ఉన్న వారిని, 15 years బిలో ఉన్న వారిని ఖచ్చితంగా వారు ఉన్న ప్రదేశానికి వెళ్ళి మాత్రం వారు ఎంక్వైరీ చేయాలి. విచారణకు పిలవడం ప్రాబ్లం కాదు, కానీ ఇలాంటి అవమానకరంగా వారి ఇంటికి నోటీస్ అంటించడం మేము ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది ఫోన్ ట్యాపింగ్ అనేది అసలు నార్మల్ సర్వసాధారణమైన విషయం. ఇంటెలిజెన్స్ వ్యవస్థ అది ముఖ్యమంత్రికి ఒక మంత్రులకు ఎవరికి లింక్ అయిన విషయం కాదు. అంటే అది ఇంటెలిజెన్స్, అది ఇండిపెండెంట్ గా ఎవరికి వారు పనిచేసే విధానం. అది ఏ ప్రభుత్వం ఉన్నా కానీ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కానీ, సెంట్రల్ గవర్నమెంట్ అయినా కానీ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది కామన్, అది సర్వసాధారణమైన విషయం. ఈ సిటీ విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి ఓడిపోతుంది కాబట్టి ఆయనకి ఏం తోస్తలేదు. ఏంటంటే మళ్ళీ అధికారంలో రావాలని రేవంత్ రెడ్డి చూస్తుండు. కానీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అంటే మన కేసీఆర్. ఆ కేసీఆర్ గారికి నోటీస్ ఇవ్వడం చాలా దురదృష్టం. కేసీఆర్ అంటేనే భయం ఉంది కాబట్టి గోడకు నోటీస్ పెట్టడం చాలా ఇంకా భయం. ఆయనకు భయం లేచింది కాబట్టి ఆ విధంగా చేసింది. రేవంత్ రెడ్డి పాలన ఏముంది? 6 గ్యారెంటీ ఏందో అది ఇస్తేనే బాగుంటుండే. ఆయనకు ఇవ్వడం చాదనైతే లేదు. ఆ చాద కాకనే 6 గ్యారెంటీలు ఎట్లా అమలు చేయాలని తెలుసలేదు. తెలియకనే ఈ పనులు చేస్తుండు. మన హరీష్ రావుని సిట్ క్యాంప్ లో పెట్టిండు. మళ్ళా కేటీఆర్ ఆయన మీద కేసు పెట్టడం జరుగుతుంది. మళ్ళా సంతోష్ మీద పెట్టడం జరిగింది. అన్ని ఫాల్స్ కేసే. ఇప్పుడు కేసీఆర్ మీద కూడా ఫాల్స్ కేసే. 6 పథకాలు ఏందో ఇచ్చేసాయి. ఆడపిల్లలకు 2500, ఆడపిల్లకు తులం బంగారము, సిలిండరు, చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే. అవి ఇవ్వండి. ఇవన్నీ పనికిరాని మాలని ఏం చేయడం దురదృష్టం. రేపు అధికారం రావడము ఖాయం బీఆర్ఎస్ ప్రభుత్వం. రాజకీయ కక్ష పరంగా కేసీఆర్ గారిని ఇరికించాలని కాంగ్రెస్ గవర్నమెంట్ అభిప్రాయపడుతుంది. అలాగే కేసీఆర్ పైన ఎన్ని నిందలు కేసులు పెట్టినా గానీ అతను అలాగే బయటికి వస్తాడని మేము అనుకుంటాం. మేము ఈ రోజు గిట్టంగా మేము షాబాద్ మండల్ చెవెల కాన్స్టిట్యున్సీ నుంచి మేము ఈ రోజు కేసీఆర్ కి సపోర్ట్ గా పట్నం అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో మేము ఇక్కడికి తెలంగాణ భవనం చేయడం జరిగింది. ఈ రోజు తెలంగాణ బాగుపడ్డదంటే, తెలంగాణ కోసం కష్టపడ్డది ఎవరైనా ఉన్నారంటే ప్రతి రూపాయి గిట్టంగా తన కష్టార్జితంగా చెమటగా మార్చి ఈ రోజు కేసీఆర్ గారు తెలంగాణను బంగారు తెలంగాణ చేశారు. అలాంటి వారి మీద ఇలాంటి కేసులు ఎన్ని పెట్టినా ఏమి ఒరిగేది లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్ని కుట్రలు చేసినా గానీ మేము నిప్పులాగా బయటకు వచ్చి మేమందరికి మళ్ళీ ఒకసారి నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ కూడా మా తెలంగాణ రాష్ట్రం మళ్ళా కేసీఆర్ గారి గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఎన్ని కుట్రలు చేసినా ఏమి చేసినా కేసీఆర్ గారిని చేసేది కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం లేదని మేము భావిస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ కోసం కష్టపడది, తెలంగాణ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధపడది కేసీఆర్ గారే. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా తెలంగాణను బాగుపరిచిందంటే అది తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన 10 ఏళ్ళ అభివృద్ధి చేసిన కేసీఆర్ పనులు తప్ప ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూల్చడం తప్ప ఆయన ఏం లేదు. బుల్డోజర్ గవర్నమెంట్ పెట్టి ఓన్లీ కూల్చడం తప్ప ఈ రోజు హైదరాబాద్ విధంగా అభివృద్ధి చేసింది ఏం లేదు. ఆ రోజు కేటీఆర్ గారి నాయకత్వంలోనే జరిగిన అభివృద్ధి ఈ రోజు హైదరాబాద్ లో ఉంది. ఊర్లలో విధంగా ఇక్కడ చేసిన పారిశుద్ధ్యం కానీ ఏదైనా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. 6 హామీలు ఇచ్చారు. 6 హామీల విధంగా ఒకటి ఫ్రీ బస్ తప్ప ఏ హామీ విధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వలేదు. ఈ రోజు హైదరాబాద్ లో మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఈ రోజు తెలంగాణలో హైదరాబాద్ లో టోటల్ ఉన్న ఎన్నైతే మున్సిపల్ ఎక్కడైతే పోటీ చేస్తుందో అక్కడ కాంగ్రెస్ కు డిపాజిట్ రాదని మేము ఈ రోజు బీఆర్ఎస్ ఒక కార్యకర్తగా నేను ఈ రోజు ఇక్కడ వాదించడం జరుగుతుంది.